రూపే క్రెడిట్ కార్డ్. ఈ రూపే క్రెడిట్ కార్డ్ వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనం కావాలంటే ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ని యూపీఐకి లింక్ చేసుకొని పేమెంట్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా పేమెంట్స్ చేస్తున్నట్లయితే ఎటువంటి క్యాష్ బ్యాక్స్, ఎటువంటి రివార్డ్ పాయింట్స్ రావు. అదే మనం కనుక ఈ కార్డ్ని, ఈ రూపే క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకొని యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్లయితే పేమెంట్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తూ ఉంటాయి. అర్థమైందా అండి? అదేవిధంగా లింక్ చేసుకొని మీరు కనుక యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్లయితే ఒక భయం ఉంటుంది. ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దాన్ని ఖచ్చితంగా వెనక్కి కట్టాలనే భయం ఉంటుంది. అదే మీ దగ్గర క్యాష్ ఉందనుకోండి, ఆ భయం మీకైతే ఉండదు. సర్లే కొన్నాం కదా అనుకుంటాం. దాంతో పాటు ప్రతి ఖర్చు ట్రాకింగ్ ఉంటుంది. సో స్టేట్మెంట్ జనరేట్ అవగానే ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారో మీరైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం నుండి ఆ ఖర్చులు చేయడం స్లోగా మీరే మానేస్తారండి. మీరు కనుక తెలివైన వాళ్ళు అయితే అవసరమైన ఖర్చులు మాత్రమే చేస్తారు. అనవసరమైన ఖర్చులు చేయడం స్లోగా మానేస్తారు. ఎందుకంటే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మీరే వెనక్కి కట్టాలి. అర్థమైందా అండి? సో కార్డ్ ఉంది కదా అని చెప్పి, యూపీఐ యాప్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరైతే ఖర్చు పెట్టకండి. కార్డ్ లిమిట్ లో <30% ప్రతి మంత్ ఖర్చు పెట్టి, అవసరం ఉంటే మాత్రమే ఖర్చు పెట్టి మీరు కనుక ఆ బిల్స్ ని ఆన్ టైమ్ లో కడితే స్లోగా మీ క్రెడిట్ ఆర్ సిబిల్ స్కోర్ పెరుగుతుంటుంది. ఫ్యూచర్ లో మీరు కనుక ఏదైనా పెద్ద లోన్ కి అప్లై చేశారనుకోండి, తక్కువ వడ్డీ రేటుకే ఆ లోన్ శాంక్షన్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్ లో ఆ లోన్ ద్వారా లక్షల్లో మీకైతే డబ్బు ఆదా అవుతుంది. ఇంతకు ముందు మార్కెట్ లో రూపే క్రెడిట్ కార్డ్స్ చూసుకున్నట్లయితే 7 to 10 ఉండేవి, కానీ ప్రెసెంట్ మార్కెట్ లో 70 ఉన్నాయి. ఎందుకంటే కొత్త రూల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాంకు మాస్టర్ కార్డ్ తో టైప్ అయి ఉందనుకోండి, ఇన్ని రోజులు మాస్టర్ కార్డే ఆ బ్యాంక్ ఇచ్చేది. కానీ ఇక నుండి కొత్త రూల్ ఏంటంటే, మనం కనుక నాకు రూపే క్రెడిట్ కార్డ్ కావాలి మీ బ్యాంకు నుండి అని అడిగితే ఖచ్చితంగా ఆ బ్యాంకు రూపే క్రెడిట్ కార్డ్నే ఇవ్వాలి. అర్థమైందండి? సో ప్రెసెంట్ అయితే చాలా అంటే చాలా రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అందుకనే ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఉన్న టాప్ రూపే క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్తా. సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఇది షాపింగ్ కి బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్. పేరు వచ్చేసి కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డ్. సో ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కాదు. జాయినింగ్ ఫీజు వచ్చేసి 500 ప్లస్ GST. అర్థమైందా అండి? అండ్ దాంతోపాటు యాన్యువల్ ఫీజు కూడా ఉంది, అది కూడా 500 ప్లస్ GST. మనం కనుక ఈ కార్డ్ వచ్చిన తర్వాత 1 ఇయర్లో 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఆ యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అది మాఫీ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ కార్డ్ వచ్చిన ఫస్ట్ 30 డేస్లో మీరు కనుక 500 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే మీకు 500 వర్త్ ఆఫ్ మింత్రా ఈ గిఫ్ట్ కార్డ్ ఫ్రీగా వస్తుందన్నమాట. అంటే 500 విలువైన షాపింగ్ మీరు మింత్రాలో చేసుకోవచ్చు ఈ వోచర్ ద్వారా. అండ్ దాంతో పాటు ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత మీకు ఫ్రీగా మింత్రా ఇన్సైడర్ మెంబర్షిప్ ఫ్రీగా వస్తుంది. సో ఈ మెంబర్షిప్ ఫ్రీగా వచ్చిందనుకోండి, కొన్ని ఆఫర్స్ కి మీకైతే ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. అంటే ఆఫర్లు మీకు ముందుగా కనిపిస్తాయి. అండ్ దాంతో పాటు ఫ్రీ షిప్పింగ్, ఎటువంటి డెలివరీ ఛార్జ్ ఉండదు. అండ్ దాంతో పాటు సూపర్ కాయిన్ రివార్డ్స్ మీకైతే వస్తాయి అన్నమాట, వేరే వాళ్ళకి రావు. ఈ మెంబర్షిప్ ఎవరికైతే ఉందో వాళ్ళకు వస్తే ఫ్యూచర్ లో ఆ రివార్డ్ పాయింట్స్ ని మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెంబర్షిప్ 1 ఇయర్ పాటు మాత్రమే ఉంటుంది. సెకండ్ ఇయర్ కి కూడా మీకు ఫ్రీగా రావాలంటే ఈ మెంబర్షిప్ మీరు మింత్రాలో 1 ఇయర్ లో 7,000 కంటే ఎక్కువ షాపింగ్ చేయాలి, లేదా ఇదే మింత్రాలో 5 ఆర్డర్లు ప్లేస్ చేసి ఉండాలి. అప్పుడు ఫ్రీగా రెన్యూవల్ అవుతుంది అనమాట ఈ మెంబర్షిప్. అదే విధంగా మింత్రాలో 750 కంటే ఎక్కువ షాపింగ్ చేసి ఈ కార్డుతో మీరు కనుక పేమెంట్ చేసినట్లయితే 7.5% డిస్కౌంట్ ఇన్స్టెంట్ గా మీకైతే వస్తుంది. క్లియర్? సో షాపింగ్ ప్రతిసారి 750 కంటే ఎక్కువ చేసి ఈ కార్డుతో మింత్రాలో పేమెంట్ చేస్తే 7.5% డిస్కౌంట్ అనమాట. అదేవిధంగా సేల్ టైంలో 12.5% వరకు డిస్కౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ కార్డు ద్వారా మీరు కనుక పేమెంట్ చేస్తే. ఒకవేళ మీరు కనుక 750 కంటే తక్కువ ట్రాన్సాక్షన్ చేసినా కూడా 1.25% వరకు క్యాష్ బ్యాక్ పక్కా వస్తుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక అస్తమాటు మింత్రాలో షాపింగ్ చేస్తున్నట్లయితే ఈ కార్డు మీకు సెట్ అవుతుంది. దాంతో పాటు స్విగ్గీ, ఇన్స్టామార్ట్, PVR, క్లియర్ ట్రిప్, అర్బన్ కంపెనీ ఈ ప్లాట్ఫామ్స్లో మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్.
అర్థమైందండి? మీకు క్యాష్ బ్యాక్లు అయితే చాలా వస్తాయి. అండ్ దాంతోపాటు జనరల్గా మీరు ఆన్లైన్లో కార్డ్ని యూజ్ చేశారనుకోండి, మీకు 1.25% క్యాష్ బ్యాక్. మీరు ఎంతైతే స్పెండ్ చేస్తారో దాంట్లో 1.25% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అదే స్వైపింగ్ చేశారు స్వైపింగ్ మిషన్లో, అప్పుడు కూడా 1.25% క్యాష్ బ్యాక్. మీరు ఎంతైనా చేయండి, దాంట్లో 1.25% అనమాట. అండ్ మీరు కనుక లింక్ చేసుకొని, ఇది రూపే క్రెడిట్ కార్డు కదా, యూపీఐకి లింక్ చేసుకొని మీరు 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. దాంతోపాటు క్వార్టర్కి 2 సార్లు మూవీ టికెట్ ఫ్రీగా వస్తుంది, అది కూడా పీవీఆర్లో. మూవీ టికెట్ వాల్యూ 250 కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా అండి? అండ్ ఒక డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, క్వార్టర్కి ఒక డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఫ్రీగా వస్తుంది. ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి కదా లాంజెస్, ఫ్రీగా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ అయిన లైఫ్ టైం ఫ్రీ రూపే క్రెడిట్ కార్డ్. ఈ కార్డు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కార్డు పేరు క్రెడిట్ పే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో మీరు కనుక క్రెడిట్ పే యాప్ ఉంటుంది కదా, ఐడియా ఉందా? క్రెడిట్ పే యాప్ ఇది యూపీఐ యాప్ అనమాట. ఈ యాప్ లో ఈ కార్డ్ ని లింక్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్లు మీరు కనుక చేస్తున్నట్లయితే 2% స్ట్రైట్ అవే 2% ఎంతైనా వాడుకోండి. వాడిన ప్రతిసారి ఎటువంటి లిమిట్ లేకుండా 2% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 షాపింగ్ చేశారండి, యూపీఐ చేస్తున్నారు, క్రెడిట్ పే యాప్ ద్వారా యూపీఐ చేస్తున్నారు, ఈ కార్డు లింక్ అయి ఉంది. సో మీరు కనుక 10,000 పేమెంట్ చేస్తే అందులో స్ట్రైట్ అవేగా 2% క్యాష్ బ్యాక్ క్రెడిట్ పే యాప్లో యాడ్ అవుతుంది. సో క్రెడిట్ పే యాప్ ఎలా ఉంటుందో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాగండి. ఇదిగోండి, ఇదే క్రెడిట్ పే యాప్ అనమాట. సెటప్ యూపీఐ, ఇక్కడ డైరెక్ట్గా యూపీఐని మీరైతే సెటప్ చేసుకోవచ్చు. నేను మాట్లాడుతుంది ఈ కార్డు గురించి, కింద ఉంది కదా ఎస్ కార్డ్, క్లిక్ చేసా. ఈ కార్డు గురించి అండి, అర్థమైందా? సో ఈ కార్డు లైఫ్ టైం ఫ్రీ, చెప్పాను కదా, బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ విత్ లైఫ్ టైం ఫ్రీ. సో ₹1 కూడా జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. సో మనం కనుక ఈ కార్డుకి అప్లై చేస్తే జాయినింగ్ బోనస్ రూపంలో 1000 క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. అంటే కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డ్ని క్రెడిట్ పే యాప్కి లింక్ చేసుకుంటే మాత్రమే ఆ డబ్బు ఆ వ్యాలెట్లో పడుతుంది. అంటే ఆ క్యాష్ బ్యాక్ ఆ వ్యాలెట్లోకి వస్తుంది. మర్చిపోకండి, ఆ 1000 ఈ వ్యాలెట్లో ఉంటుంది. ఫ్యూచర్లో మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే ఉంది. సో మీరన్న కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చా. సో కావాలంటే డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? సో మనం కనుక 200 షాపింగ్ చేస్తే 8 పాయింట్స్ వస్తాయి. అదే మనం కనుక ఆఫ్లైన్ స్టోర్లో షాపింగ్ చేసామనుకోండి, ప్రతి 200 స్పెండింగ్కి 4 పాయింట్స్ మనకైతే వస్తాయి. అండ్ నార్మల్గా మనం కనుక స్పెండ్ చేసామనుకోండి 2 పాయింట్స్ వస్తాయి అనమాట. ప్రతి 200 స్పెండింగ్కి 2 పాయింట్స్ మనకైతే వస్తాయి. సో మనం కనుక యూపీఐకి లింక్ చేసుకొని వాడుతున్నట్లయితే 2% క్యాష్ బ్యాక్, ఎంత వాడినా స్ట్రైట్ అవేగా 2% క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. సో ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి ఏంటండి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇదిగోండి, మింత్రా, మేక్ మై ట్రిప్, ఊబర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఆ బ్రాండ్స్ యొక్క ఓచర్స్ని మనం కొనుక్కోవచ్చు అనమాట. ఓచర్లు ఉంటాయి కదా, గిఫ్ట్ కార్డులు లేకపోతే ఓచర్లు, అవి మనం కొనుక్కోవచ్చు ఈ క్యాష్ బ్యాక్తో. సో కొనుక్కుంటున్నప్పుడు మనకి స్పెషల్గా ఆఫర్ ఉంది. సో ఈ బ్రాండ్స్ కనుకోండి 6% ఆఫ్, ఈ బ్రాండ్స్కి 24% వరకు ఆఫ్, అండ్ ఈ బ్రాండ్స్కి 12% వరకు డిస్కౌంట్ అనమాట. అర్థమైందా? సో మిగులుతుంది చాలా డబ్బు. మనం ప్రతిసారి అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ వర్త్ అయిన ప్రోడక్ట్ కొందాం అనుకున్నట్లయితే ఈ యాప్లో 1000 వర్త్ ఆఫ్ ఈ ఓచర్కి అప్లై చేయండి, ఓచర్కి అప్లై చేయండి. సో ఆ ఓచర్ని కొంటున్నప్పుడు మనకి డిస్కౌంట్ వస్తుంది అనమాట. పీవీఆర్లో చూసుకున్నట్లయితే 24% అండ్ మేక్ మై ట్రిప్లో 12%. సో ఇలా కొన్నిసార్లు 100% వరకు ఆఫ్ ఉంటుంది. మోస్ట్లీ మ్యాక్స్ టు మ్యాక్స్ 60% వరకు ఆఫ్ ఉంటుంది. కొన్నిసార్లు అయితే 100% వరకు ఆఫ్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ మీరు కనుక పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే సర్చార్జ్ మాఫీ. ఈవెన్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఈ కార్డ్ని యూజ్ చేద్దాం అనుకున్నా కూడా ఫారెక్స్ ఛార్జెస్ జస్ట్ 2.75% మాత్రమే. సో ఈ కార్డు మీకు రావాలంటే ఖచ్చితంగా మీ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి, మీ జీతం 25,000 కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? ఒకవేళ మీరు కనుక ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. అంతా చదివి ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. క్లియర్? ఇంకా నెక్స్ట్ కార్డు చూసుకున్నట్లయితే రూపేలో బెస్ట్ అయిన ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్. మీరు కనుక అస్తమాటు కార్లోని బైక్లోని ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ కార్డు మీకైతే సెట్ అవుతుంది. ఈ కార్డు పేరు BPCL SBI ఆక్టేన్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డు కాదు,
దీనికి ఖచ్చితంగా యాన్యువల్ ఫీజు అదేవిధంగా జాయినింగ్ ఫీజు ఉంటుంది. జాయినింగ్ ఫీజు చూసుకున్నట్లయితే 1499 అంటే 1500 ప్లస్ జిఎస్టీ. అండ్ దాంతోపాటు యాన్యువల్ ఫీజు చూసుకున్నా కూడా 1500 ప్లస్ జిఎస్టీ. కాకపోతే ఈ కార్డు వచ్చిన తర్వాత 2 lakhs 1 yearలో 2 lakhs మీరు కనుక స్పెండ్ చేస్తే యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు మీరు కనుక భారత్ పెట్రోలియం బంక్లో పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే మీకు 7.25% వరకు వాల్యూ బ్యాక్ వస్తుంది. ఎంతైతే స్పెండ్ చేశారో దాని మీద 6.25% క్యాష్ బ్యాక్ ప్లస్ 1% సర్చార్జ్ మాఫీ. టోటల్గా 7.25% వాల్యూ బ్యాక్ మనకైతే వస్తుంది. క్లియర్? అండ్ దాంతోపాటు వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే ఈ కార్డులో 25x రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. మీరు కనుక భారత్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ఈ కార్డు ఇచ్చినట్లయితే ప్రతి 100 స్పెండింగ్కి 25 రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. ఒక పాయింట్ చూసుకున్నట్లయితే 0.25 పైసా. అర్థమైందా అండి? అండ్ దాంతోపాటు ఓన్లీ బంకులే కాదు, మీరు కనుక భారత్ గ్యాస్ని యూజ్ చేస్తున్నట్లయితే మీరు BPCL యాప్ లేదా వెబ్సైట్లో ఈ కార్డుతో పేమెంట్ చేసిన ప్రతిసారి 6.25% వరకు వాల్యూ బ్యాక్ మనకైతే వస్తుంది. అండ్ నార్మల్గా సర్చార్జ్ మాఫీ 1% సర్చార్జ్ ఎలాగో మాఫీ అవుతుంది. అండ్ దాంతోపాటు డైనింగ్కి మూవీస్కి 10x వరకు రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే మీరు డైనింగ్కి మూవీస్కి గ్రాసరీస్కి అదేవిధంగా నార్మల్ స్టోర్స్లో ఈ కార్డ్ని యూజ్ చేస్తే 10x వరకు రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. అండ్ 2.5% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. అండ్ మిగతా స్పెండింగ్స్కి 1x రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. దాంతోపాటు ఈ కార్డ్కి మనం కనుక అప్లై చేస్తే 6000 బోనస్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వాటి విలువ 1500 కంటే ఎక్కువే. దాంతోపాటు BBCL ఫ్యూయల్ ఓచర్ మనకైతే వస్తుంది. దాని విలువ 1500. అంటే ఈ కార్డు వచ్చిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్లో 1500 వరకు ఫ్రీగా పెట్రోల్ ఆర్ డీజిల్ మీరైతే కొట్టించుకోవచ్చు. ఆ ఓచర్ని మీరు ఇవ్వచ్చు అనమాట. అండ్ దాంతో పాటు 1 yearలో 3 lakh కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మనకి 2000 వర్త్ ఆఫ్ ఓచర్ వస్తుంది. యాత్రలో మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, టికెట్లు బుక్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏది కావాలంటే అది. అండ్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా ఉంది. సో ఇయర్కి 4 అనమాట, అంటే క్వార్టర్కి ఒకసారి మీరైతే లాంజ్ యాక్సెస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డుకి అప్లై చేసుకోమని నేను చెప్పట్లా, కావాలంటే అప్లై చేసుకోండి, బట్ తక్కువే యూజ్ చేయండి, ఆన్ టైంలో కట్టండి. అప్పుడు మాత్రమే మీ క్రెడిట్ ఆర్ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. మీరు కనుక ఇష్టం వచ్చినట్టు వాడేసి కట్టలేదనుకోండి అంతా డౌన్ అండ్ డెట్ ట్రాప్లో పడిపోతారు. చెప్తున్నా, దీన్ని సరిగ్గా యూజ్ చేయడం వస్తే దీనంతా మంచి లోన్ ఇంకొకటి లేదు. అదే క్రెడిట్ కార్డ్ని సరిగ్గా యూజ్ చేయడం రాకపోతే దీనంతా చెడ్డ లోన్ ఇంకొకటి లేదు. డెట్ ట్రాప్లో పడిపోతారు. చూసుకోండి, అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వన్, ప్రతి మంత్ మీరు కనుక యూటిలిటీ బిల్స్ కడుతున్నట్లయితే ఈ కార్డు మీకు సెట్ అవుతుంది. రూపేలో బెస్ట్ అయిన యూటిలిటీ క్రెడిట్ కార్డ్ ఇది. ఏంటి యూటిలిటీయా అంటే ఏంటి? కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, వైఫై బిల్లు, అదేవిధంగా DTH బిల్లు ఇవన్నీ కడుతున్నట్లయితే ఇది సెట్ అవుతుంది. కార్డు పేరు ఎయిర్టెల్ యాక్సిస్ రూపే క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డు కాదు. సో ఎంతండి ఫీజు? జాయినింగ్ ఫీజు 500, అదేవిధంగా రెన్యువల్ ఫీజు కూడా 500 ప్లస్ GST. మీరు కనుక 1 yearలో 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఇది మాఫీ. రెన్యువల్ ఫీజు మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. సో మీరు కనుక ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా, ఐడియా ఉందా? ఎయిర్టెల్ థ్యాంక్స్, ఆ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ అంటే ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నా, లేకపోతే బ్రాడ్బ్యాండ్ బిల్ కడుతున్నా, DTH బిల్ కడుతున్నా, మీకు 25% వరకు క్యాష్ బ్యాక్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 1 monthలో 250 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. సో వీటికి 250 క్యాష్ బ్యాక్ అంటే విచ్ ఇస్ గుడ్, బట్ ఇది ఎయిర్టెల్ సిమ్ అయి ఉండాలి. అన్నీ ఎయిర్టెల్ అయితే 250 వరకు క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అదేవిధంగా కరెంట్ బిల్ కడుతున్నా, గ్యాస్ బిల్ కడుతున్నా, వాటర్ బిల్ కడుతున్నా, ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా 10% వరకు క్యాష్ బ్యాక్. మ్యాక్స్ టు మ్యాక్స్ మంత్కి 250 రూపీస్ వరకు మీకైతే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ స్విగ్గీలో, జొమాటోలో, బిగ్ బాస్కెట్లో 10% వరకు క్యాష్ బ్యాక్ ఉందన్నమాట. అంటే నెలకి 500 వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. ఇంకా ఏ స్పెండింగ్ చేసినా కూడా 1% ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుందన్నమాట. అండ్ మీరే కనుక ఈ రూపే క్రెడిట్ కార్డ్ని ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం దేనికి లింక్ చేసుకొని UPI ట్రాన్సాక్షన్లో చేసినా కూడా 1% క్యాష్ బ్యాక్. అర్థమైందండి? లింక్ చేసుకొని పేమెంట్స్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది. ఈ కార్డు వచ్చిన విత్ ఇన్ 30 daysలో మీరు ఒక్క ట్రాన్సాక్షన్ చేసినా కూడా
500 వర్త్ ఆఫ్ అమెజాన్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. సో మీరు 500 వర్త్ ఆఫ్ షాపింగ్ చేసుకోవచ్చు అమెజాన్లో. అండ్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు సంవత్సరానికి 4 వస్తాయి. అండ్ ఫ్యూయల్ మీద 1% సర్చార్జ్ మాఫీ. మీరు కనుక పెట్రోల్ బంక్స్లో ఈ కార్డు ఇచ్చినట్లయితే సర్చార్జ్ ఉండదు. అర్థమైందండి? ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. అండ్ మీరు కనుక ఎస్ బ్యాంక్ ఎస్ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే క్రెడిట్ పే వాళ్ళది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.